ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్తివాహిని ఛానల్కి స్వాగతం. విశాలమైన యుద్ధభూమిలో వేలాది మంది యోధులు సిద్ధంగా నిలబడి ఉన్నప్పుడు ఆ నిశ్శబ్దాన్ని చీల్చే ఒక శంఖం యొక్క శబ్దం మొత్తం వాతావరణాన్ని పూర్తిగా మార్చగలదా? ఖచ్చితంగా మార్చగలదు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభంలో పాండవుల వైపు నుండి వెలువడిన ఆ శబ్దాలు కేవలం యుద్ధ పిలుపులు మాత్రమే కాదు, అవి ఆత్మగౌరవానికి, దైవిక శక్తికి ప్రతీకలైన గర్జనలు. ఒక పెద్ద మైదానంలో గెలిచిన జట్టు చేసే విజయ నినాదం ఎంత శక్తివంతంగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. పాండవ వీరులు తమ శంఖాలలు ఊదినప్పుడు ఆకాశం కూడా అదే విధంగా కంపించింది. కౌరవుల గందరగోళానికి భిన్నంగా ఇక్కడ వినిపించిన శబ్దం స్పష్టమైన అధికారాన్ని, ఆత్మవిశ్వాసాన్ని వెలిబుచ్చింది. ఈ అద్భుత దృశ్యం వెనుక ఉన్న లోతైన అర్థం ఏమిటి? ఆ శంఖాల పేర్లు మనకు ఎలాంటి జీవిత పాఠాలను బోధిస్తాయి? ఈరోజు మనం ఈ అంశాలను లోతుగా పరిశీలిద్దాం. భగవద్గీతలోని ఈ శ్లోకాలు ఆ గంభీరమైన దృశ్యాన్ని ఇలా వివరిస్తున్నాయి. అనంత విజయం రాజా, కుంతీపుత్రో యుధిష్ఠిరః, నకులః సహదేవశ్చ, సుఘోషం మణిపుష్పకౌ, కాస్యశ్చ పరమేశ్వాస, శిఖండీచ మహారథః, దృష్టద్యుమ్నో విరాటశ్చ, సాత్యకీచ పరాజితః, ద్రుపదః ద్రౌపదేయశ్చ, సర్వశః పృథ్వీపతే, సౌభద్రోచ మహాబాహుః, శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఈ శ్లోక భావమేమిటంటే, రాజు యుధిష్ఠిరుడు అనంత విజయ శంఖాన్ని ఊదగా నకులుడు మరియు సహదేవులు సుఘోషం మరియు మణిపుష్పక శంఖాలను ఊదారు. కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అజేయుడైన సాత్యకి, ద్రుపద మహారాజు మరియు ద్రౌపది కుమారులు మరియు గొప్ప యోధుడైన అభిమన్యుడు, వీరిలో ప్రతి ఒక్కరూ తమ తమ శంఖాలను విడివిడిగా ఊదారు. పాండవుల వ్యక్తిత్వం మరియు రాబోయే విజయం ఈ శంఖాల పేర్లలోనే నిక్షిప్తమై ఉన్నాయి. ధర్మరాజుగా ప్రసిద్ధి చెందిన యుధిష్ఠిరుడు అనంత విజయం అనే శంఖాన్ని ఊదాడు. ఇది కేవలం యుద్ధంలో గెలవడాన్ని సూచించదు. కాలంతో సంబంధం లేకుండా ధర్మం ఎల్లప్పుడూ శాశ్వత విజయాన్ని సాధిస్తుందని ఈ శంఖం చాటి చెబుతోంది. సంజయుడు యుధిష్ఠిరుణ్ణి రాజు అని సంబోధించడం గమనార్హం. యుధిష్ఠిరుడు రాజప్రాసాదంలో ఉన్నా లేదా అరణ్యవాసంలో ఉన్నా అతని ఔన్నత్యం మరియు ధర్మనిష్ఠ ఏనాడూ సన్నగిల్లలేదు. మరోవైపు నకులుడు సుఘోషం అంటే మధురమైన శబ్దం అనే శంఖాన్ని పూరించగా, సహదేవుడు మణిపుష్పకం అనగా రత్నాల హారంలా శోభిల్లే అందమైన శంఖం అనే శంఖాన్ని పూరించాడు. ఈ శంఖనాదాలు మనకు నేర్పే పాఠం ఏమిటంటే, మన వ్యక్తిత్వం ఎంత ఉన్నతంగా ఉంటుందో ప్రపంచంపై మన పిలుపు అంత స్పష్టంగా ప్రతిధ్వనిస్తుంది. వాస్తవ జీవితానికి అన్వయించుకుంటే, మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని చిన్నబుచ్చడానికి ప్రయత్నించినప్పుడు మీరు పూరించాల్సిన శంఖం మీ ఆత్మవిశ్వాసం మాత్రమే. పాండవులు తమ సొంత బంధువులనే ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసినా కూడా ధర్మ పరిరక్షణ కోసం ఆయుధాలు ధరించారు. అభిమన్యుడిలా చిన్న వయసులోనే గొప్ప యోధుడిగా కీర్తి గడవాలనుకున్నా, లేదా ధర్మరాజులా ఓర్పుతో రాజ్యాన్ని సాధించాలనుకున్నా మనకు కావాల్సింది కేవలం కార్యశూరత్వం, అనగా కార్యాచరణలో చూపే పరాక్రమం. ఈ శంఖనాదాలు అందించే పాఠం ఒక్కటే: మీ మార్గం ధర్మబద్ధమైతే మీ విజయం అనంతం. మీ భయాలను, అహాన్ని పక్కనపెట్టి మీ జీవిత సంగ్రామంలో ఒక విశిష్టమైన గుర్తింపును సృష్టించుకోండి. శ్రీకృష్ణుని ప్రత్యక్ష అండతో మీరు చేపట్టే ప్రతి పోరాటంలోనూ విజయం సాధించాలని నేను ఆశిస్తున్నాను. చివరిగా గుర్తుంచుకోండి, కురుక్షేత్రంలో మ్రోగిన శంఖాలు కేవలం యుద్ధం కోసమే కాదు, అవి ఒక నూతన శకానికి ప్రతీకలు కూడా. మీరు కూడా జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు భయపడకుండా మీ ఆత్మవిశ్వాసం ఒక శంఖనాదంలా ప్రతిధ్వనించేలా చేయండి. ఈ వీడియో మీకు స్ఫూర్తినిచ్చి ఉంటే దయచేసి దీనిని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి. ధర్మరాజు పూరించిన అనంత విజయం లాంటి ఏ రకమైన విజయాన్ని మీరు జీవితంలో సాధించాలనుకుంటున్నారో క్రింద ఉన్న వ్యాఖ్యాన విభాగంలో మాకు తెలియచేయండి. ప్రతిరోజూ ఒక పోటీ లాంటిది. ఆ పోటీలో మనల్ని మనం జయించడానికి అవసరమైన స్వాధ్యాత్మిక బలాన్ని పొందడానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మం పక్షాన నిలబడండి. అనంత విజయాన్ని సాధించండి. హరే కృష్ణ. ధన్యవాదాలు.